నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. వినాయక చవితికి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక అర కేజీ బియ్యం తీసుకుని వాటిని 2 సార్లు కడుక్కుని నీళ్ళు లేకుండా శుభ్రంగా వాడేసుకోవాలండి. వాటిని నీడపట్టునే పెట్టుకుని ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి. ఇలాగా పొడిగా ఆడతాయండి. వీటిని మనం మిక్సీలో వేసుకుని మెత్తగా పిండి కింద కాకుండా రవ్వ కింద ఆడుకోవాలి. అలాగే కొంచెం శనగపప్పు కూడా వాటర్ వేసుకుని ఒక అరగంట నానబెట్టుకుని ఉంచుకోవాలండి. మనం ఇప్పుడు ఇలా రవ్వ కింద ఆడుకున్నాం కదండి, దీన్ని జల్లించుకుని దీనిలో మెత్తగా ఉండే పిండిని తీసేసుకుందామండి. అలాగే మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది కూడా తీసుకుని నీళ్ళలోంచి బయట పెట్టుకోవాలండి. నేను ఈ సైజు గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నామండి. ఈ గ్లాస్ రవ్వకి మనకి మీడియం సైజ్ అయితే 10-12 కుడుములు అవుతాయండి. ఇంకా చిన్న సైజ్ అయితే 15 కుడుముల దాకా అవుతాయి. మీరు ఇంకా ఎక్కువ కుడుములు కావాలనుకుంటే ఇంకో గ్లాస్ రవ్వ కూడా తీసుకోవచ్చు. ఇలా గ్లాస్ రవ్వకి ఫుల్గా 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. దీంట్లో మనం ఇప్పుడు టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూను నెయ్యి వేసుకుందామండి. నీళ్ళు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం ఇందులో రవ్వ పోసుకుందామండి. ఇప్పుడు నీరంతా తగ్గిపోయింది కదండి, దీన్ని ఇప్పుడు ఆపేసుకుని మనం చల్లారి పెట్టుకుందామండి. ఇది చల్లారిపోయింది కదండి, ఇందులో మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుందామండి. మనం ఇప్పుడు కావాల్సినంత సైజులో ఉండలు చేసుకుందామండి. మనం ఉండలు చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు కుడుములు మనం బాయిల్ చేసుకుందాం. మనం పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. మనం అడుగున ఉండే ఇడ్లీ రేకు పెట్టుకుని కుడుములన్నీ ఒకటిగా అందులో పెట్టుకోవాలండి. మనం సేమ్ ఇడ్లీ వండుకున్నట్టేనండి, ఆవిరి మీద ఉడికించుకోవాలి. దీనిపైన మనం మూత పెట్టుకుని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 6-7 నిమిషాలు ఉడికించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు ఉంచుకుని తీసుకోండి, వెంటనే తీయకుండా. వేడి మీద తీస్తే ముక్కలు అయిపోతాయి. కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లో పెట్టుకుని వినాయకుడికి వేడివేడిగా చక్కగా రుచికరమైన కుడుములు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా తప్పకుండా చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.